ప్రమాదాలకి గురవుతుంది టూ వీలర్స్. అందులో ఆ టూ వీలర్స్లో కూడాను హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసిన వాళ్ళు చాలా సార్లు స్పాట్ డెడ్ కూడా అయిపోతూ ఉంటారు, ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి యాక్సిడెంట్కి గురైతే కనుక వాళ్ళ జరగరానిది జరిగితే వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు బారిన పడిపోతుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా గౌరవ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు, మరియు సిపి గారు రాజశేఖర్ బాబు గారు అందరూ కూడాను దీని మీద ఈ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి ప్రతి ఒక్కళ్ళు అనే దాని మీద చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి ఆదేశాల మేరకు మేము కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సర్వదా ప్రయత్నం చేస్తున్నాము. ఆల్మోస్ట్ చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. అయినప్పటికీ కూడాను ఇంకా కొంతమంది ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయాణం చేసి అనుకోని విధంగా యాక్సిడెంట్లు అయితే కనుక చాలా అన్సేఫ్ కండిషన్స్లో ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా సిపి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించే ప్రయాణం చేయాలి అనే దాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రకరకాల పోస్టర్స్ కూడా మేము పబ్లిసిటీ చేస్తున్నాము. లైక్ హెల్మెట్ మస్ట్ డ్రైవ్ నెక్స్ట్ అని, అంటే ముందు హెల్మెట్ ధరించాలి, దాని తర్వాతే డ్రైవ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాము. అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ ధరించి ప్రయాణం చేసి వారి యొక్క జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని సురక్షితమైన రోడ్డు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరం కూడాను మా పోలీస్ కమిషనరేట్ తరఫున ఏదో ఒక విధంగా మేము వాళ్ళని అప్రిషియేట్ చేయాలని ఈ థ్యాంక్ యూ ఫర్ సేఫ్ డ్రైవింగ్ అని చెప్పి వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఈ బెలూన్స్ని కూడా వాళ్ళకి ఇవ్వడం గిఫ్ట్గా జరిగింది. ఈరోజు మా సిబ్బంది, మా ఇన్స్పెక్టర్స్ బాలమురళి, కిషోర్, రవికుమార్ వీరందరూ కూడాను ఈ ప్రోగ్రాంలో సిబ్బందితో పాటు పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే మేము హెల్మెట్ లేకపోతే ఫైన్ వేయటం కాదు, హెల్మెట్ ఉంటే కనుక మేము గుర్తిస్తాము, మేము దాన్ని ప్రోత్సహిస్తాము, అప్రిషియేట్ చేస్తామని సిపి గారి తరఫున హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క అభినందనలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. ఒక్కళ్ళే కాదు, పిలియన్ డ్రైవర్ అంటే బ్యాక్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్న వాళ్ళు కూడాను హెల్మెట్ ధరించి వెళ్ళే వాళ్ళని ప్రత్యేకించి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాము.